పెండింగ్ లో ఉన్న 900 కోట్ల ఫీజు రియంబర్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి జిల్లా నాయకులు కల్లోజు దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కు బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు వినతి పత్రం అందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్ద పెట్టుకొని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. విద్యాశాఖకు సరైన మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయన్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరపున రాష్ట్ర బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీని గారి పిలుపు మేరకు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయాన్ని బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరపున విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకంటే గత 22 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలోనే ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు అయినా స్కాలర్షిప్లు అయినా రిలీజ్ చేస్తామన్నారు. అలాగే మొన్న దసరా ముందు కూడా ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ చేస్తామని చెప్పినప్పుడు ఇది ఏదైతే బట్టి విక్రమార్క గారు కావచ్చు, లేకపోతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏదైతే ఉన్నారో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్లను 600 కోట్లను రిలీజ్ చేస్తామని చెప్పారు. అది దసరా పోయింది, దీపావళి పోయింది, ఇప్పటికీ ఆ అమౌంట్ ఇంకా రాలేదు. ఏదైతే పెండింగ్లో ఉన్న అమౌంట్ ఉందో అది ఇంకా రాలేదు. ఇప్పటికైనా ఆ అమౌంట్ ఏదైతే ఉందో స్కాలర్షిప్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, బకాయిలు ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలి. అది కాకుండా ఇప్పటికీ 22 నెలల కాలం గడుస్తున్నా ఇప్పటికీ మన రాష్ట్రంలో విద్యా సంస్థకు ఒక మినిస్టర్ అనేది లేడు. ఇప్పటికైనా ఒక మినిస్టర్ని కేటాయించాలి. విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం చాలా చిన్నచూపు చూస్తుంది. ఇప్పటికైనా విద్యార్థులకు ఏదైతే సమస్యలున్నో ఆ సమస్యలపై కంపల్సరీ విద్యామంత్రిని కేటాయించి తక్షణ నిర్దేశించేందుకు చూడాలని చెప్పి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బీఆర్ఎస్వి ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారో విద్యార్థులకు ఇస్తాన్న హామీల ప్రకారం అయితే ఏదైతే ఎలక్షన్ ముందు విద్యార్థులకు ఇస్తాన్న హామీ ప్రకారం స్కూటీలు అయితేనేది, అలాగే నిరుద్యోగ భృతి అయితేంది, లేకపోతే విద్యార్థులకు 2500 రూపాయలన్న అదైతేంది, ఏదైతే ఉందో వాటిని కూడా తక్షణమే రిలీజ్ చేయాలి అని చెప్పి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరఫున భూపాలపల్లి జిల్లా విద్యార్థి విభాగం తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.